అన్వేషిస్తున్నాం. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఏపీలో అధికారులు తనిఖీ వేగం పెంచారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు సరిహద్దు చెక్ పోస్ట్ దగ్గర పోలీసుల తనిఖీల్లో భారీ ఎత్తున డబ్బు పట్టుబడింది. హైదరాబాద్ నుండి గుంటూరుకు లారీలో తరలిస్తున్న 8 కోట్ల రూపాయలను సీజ్ చేశారు. డబ్బు తరలిస్తున్న వారిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. ఆ లారీని మా ఇక్కడ చెక్ పోస్ట్ దగ్గర గరికపాడు చెక్ పోస్ట్ దగ్గర ఉన్నటువంటి ఎస్ఎస్సి టీము అండ్ ఇక్కడ ఉండేటువంటి పోలీస్ సిబ్బంది అందరూ కూడా తనిఖీ చేయడం జరిగింది. తనిఖీ చేయగా AP03 TA4666 అనేటటువంటి పైపులు కలిగినటువంటి లారీలో ఏదైతే క్యాబిన్ ఉందో ఆ క్యాబిన్ వెనక ఖాళీ గ్యాప్ ఒకటి ఏర్పాటు చేసుకొని ఆల్రెడీ ఇంత లారీ తోటి వచ్చింది కాకుండా సపరేట్గా ఏర్పాటు చేసుకున్నటువంటి క్యాబిన్లో అక్కడ బాగా ప్లేస్ కలిగి ఉంది. ఆ ప్లేస్లో మా వాళ్ళకి ఆ క్యాబిన్ ఉండేటటువంటి డిస్టెన్స్ని బట్టి ఆ దూరాన్ని బట్టి వాళ్ళు అంచనా వేసి దాంట్లో ఎక్కి చూడడం జరిగితే దాంట్లో 5 కవర్లు కలిగినటువంటి పెద్ద బ్యాగ్స్ అంటే అట్టపెట్టెల్లో డబ్బును కనుగొనడం జరిగింది. దాన్ని వెంటనే తీసి చూడగా సుమారు 8 కోట్లకు పైగా డబ్బు ఉన్నట్లుగా తెలిసింది. సో వెంటనే మేము ఆ మిషన్స్ ఏదైతే డబ్బు కౌంట్ చేసేటటువంటి మిషన్లు కూడా తెప్పించడం జరిగింది. ఆ మిషన్లు కౌంట్ చేసిన తర్వాత కరెక్ట్గా ఎగ్జాక్ట్ ఫిగర్ ఎంత ఉందో తెలుస్తుంది. ఇంకా ప్రాసెస్ జరుగుతుంది. అయిపోయిన తర్వాత దీన్ని మాకుండేటటువంటి ప్రొసీజర్ ప్రకారము ఏదైతే 10 లక్షలకి పైన ఉంటుందో దాన్ని మేము ఇంటర్సెప్షన్ చేసినటువంటి దాన్ని సీజ్ చేసి ట్రెజరీలో డిపాజిట్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఆ పర్టికులర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఇన్కమ్ ట్యాక్స్ కన్సర్న్డ్ అది ఎవరిదనేటటువంటి దాన్ని తెలుసుకున్న తర్వాత వాళ్ళకి నోటీస్ ఇచ్చి ఫర్దర్గా వాళ్ళు చేయాల్సినటువంటి యాక్షన్ వాళ్ళు చేస్తారన్నమాట. గరికపాడు చెక్ పోస్ట్లో ఇప్పుడు ఆర్టీఓ గారు చెప్పినట్లుగా ఇక్కడ ఒక వెహికల్ తనిఖీ భాగంలో ఆల్రెడీ కొంచెం క్యాష్ అనేది సీక్రెట్గా ఒక క్యాబిన్ ఎక్స్టెన్షన్ పెట్టుకొని ఆ క్యాబిన్ ఎక్స్టెన్షన్ ప్లేస్ ఏరియాలోని ఒక 5 బాక్సెస్ అట్టపెట్టెల్లో 5 బాక్సెస్లో చాలా క్యాష్ తరలించడం ట్రై చేస్తున్నట్లున్నారు. సో అదే క్రమంలో మనం చెకింగ్లో భాగంగా క్యాష్ అంతా ఐడెంటిఫై చేయడం జరిగింది. వెంటనే యాజ్ పర్ ప్రోటోకాల్ ఆర్టీఓ గారు చెప్పినట్లుగానే యాజ్ పర్ ప్రోటోకాల్ ఎలక్షన్ కమిషన్ కూడా ఇప్పుడు ఎలక్షన్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టమ్ అవుతుంది ESMS అని. ఆ EMSS ద్వారా ఇంటర్సెప్షన్ చేసి కన్సర్న్ డిపార్ట్మెంట్స్ అందరికీ ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా పోలీస్ గారు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. అట్ ద సేమ్ టైమ్ స్పెషల్ టీమ్స్తోని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కూడా వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు జరుగుతుంది. సో ఈ క్రమంలో ఇద్దరిని డ్రైవర్ యాజ్ వెల్ యాజ్ వాళ్ళతో పాటు ఉన్న హెల్పర్ని ఇద్దరిని పట్టుకోవడం జరిగింది. వాటి నుంచి ఇంట్రాగేషన్ చేస్తున్నాం. వాళ్ళ నుంచి ప్రాథమిక ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఇంకేమైనా ఎవరున్నారు ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ ఉన్నారు అనేది తెలుసుకొని మేము వాళ్ళని కూడా పట్టుకొని వాళ్ళ మీద కూడా కేసెస్ పెట్టి రిజిస్టర్ చేసి యాజ్ పర్ ద ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్